మోడ్ ఎలా కనుక్కోవాలో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం మీడియన్ కనుక్కుందాం. మీడియన్ కనుక్కునేటప్పుడు మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. ఏంటి, వాట్ ఈజ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. క్యూములేటివ్ అంటే ఒకదానికొకటి ఇట్లా కలుపుకుంటూ పోవడం అన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ క్యూములేటివ్ అంటాం అన్నమాట. ఇప్పుడు 1 ఇక్కడ చూడండి, 1 2 3 4 ఉందనుకోండి. దీన్ని క్యూములేటివ్గా యాడ్ చేసుకుంటూ పోతే 1 అట్లే రాస్తాం. 1 + 2 3. ఇప్పుడు 1 + 2 + 3 6. 1 + 2 + 3 + 4 అంటే 10. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు క్యూములేటివ్గా యాడ్ చేసుకుంటూ పోతాం. క్యూములేట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, క్యూములేట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యూములేటివ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో నెంబర్ ఉంది 2 3 4 ఉంది. దీన్ని క్యూములేట్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ నెంబర్ అదే విధంగా రాయాలి. తర్వాత ఏం చేయాలి, 2 + 3 5. 2 + 3 + 4 అంటే అన్నీ కూడా ఇక్కడ రాయాలి. 5 9. ఇంకో నెంబర్ ఉందనుకో, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 2 + 3 + 4 + 5 6 6 9 14. దీన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇట్లా క్యూములేటివ్ చేసినాం అనుకో, అదే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, 10 to 20 22 30 32 40 ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. వీటికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది 2 5 7. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. క్యూములేటివ్ అంటే అర్థమైంది మీకు. ఇప్పుడు ఇవి క్లాస్ ఇంటర్వెల్స్, ఇవి ఫ్రీక్వెన్సీలు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీని క్యూములేట్ చేయాలి మనం. ఫస్ట్ నెంబర్ అదే విధంగా రాయాలి. సెకండ్ ఇక్కడ రాస్తున్నాం కాబట్టి 2 + 5 7. తర్వాత 7 2 + 5 7 7 + 7 14. ఇంకో నెంబర్ ఉందనుకో, 3 కూడా ఇక్కడ రాస్తాం. అట్లా కూడా ఒకటి వస్తుంది. 2 + 5 7 7 + 7 14 ఇట్లా కూడా ఒకటి వస్తుంది. మొత్తానికైతే రెండు కూడా క్యూములేటివ్ చేసినట్టే. అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే. తర్వాత ఫార్ములా ఏంటో చూద్దాం. మీడియన్కి ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మీడియన్ టు ఫైండ్ ద ఫార్ములా ఆఫ్ మీడియం టు ఫైండ్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా. మీడియన్ ఇప్పుడు ముందు మోడ్ అయిపోయింది, ఇప్పుడు మీడియన్. అక్కడ కూడా ఎల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎల్ ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఏంటి మీడియన్ ఫార్ములా? L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇది ఫార్ములా. ఇక్కడ ఉన్నది L ప్లస్ ఇక్కడ ఎట్లా అవుతుంది, L ప్లస్ n/2 ఇది ఫార్ములా. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. రైట్ ద ఫార్ములా ఆఫ్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అంటాడు అనమాట. ఎల్ అంటే ఏంటి, లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటే ఏంటి, లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. తర్వాత ఎన్ అంటే ఏంటి, ఎన్ టోటల్ ఫ్రీక్వెన్సీ. మనం మీన్ కనుక్కునేటప్పుడు ఎన్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు కూడా అదే అనమాట ఎన్ అంటే. n/2 అంటే ఏంటి, దాన్ని ఆఫ్ చేస్తే అది n/2. CF అంటే ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ మీడియన్ క్లాస్. చూడు ఇక్కడ మీడియన్ క్లాస్ అని వచ్చింది, చెప్తాను ఇప్పుడు తర్వాత. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అంటే దేని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే క్లాస్ బిఫోర్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ అనేది ఉంటుంది, ఆ మీడియన్ క్లాస్ ముందు ఉంటుంది ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీడియన్ క్లాస్ అనేది క్లాసు,
దాని ముందు ఒక క్లాస్ ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనే సిఎఫ్ అంటే. ఇప్పుడు చూద్దాం మనం. తర్వాత ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్, చూడండి ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. చూడండి తర్వాత క్లాస్ విడ్త్ హెచ్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, మనకు తెలియంది ఏది, మీడియన్ క్లాస్ అంటే ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది మీడియన్ ఫార్ములా ఏంటి, మీడియన్ క్లాస్. అక్కడ మోడల్ క్లాస్, ఇక్కడ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ నియరెస్ట్ టు n/2, దిస్ ఈజ్ కాల్డ్ ద మీడియన్ క్లాస్. n అంటే తెలుసు, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. n కనుక్కున్న తర్వాత n/2 చేస్తావు కదా నువ్వు, n/2 చేయాలి, ఎందుకంటే ఫార్ములాలో n/2 ఉంది. n/2 చేసిన తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే జస్ట్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో n/2 వాల్యూ కన్నా కొంచెం ఎక్కువ ఎక్కడైతే వస్తుందో అదే ఏమవుతుంది అంటే మీడియన్ క్లాస్ అవుతుంది. ఆ క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్ అవుతుంది. అర్థం కాలేదు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనుకోండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మీడియన్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్, ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్, ఇది ఒకటి ఇక్కడ లేవు కాబట్టి మనం వేసుకుంటున్నాం అంతే. డివైడ్ చేద్దాం. ఈ డేటాకి మనం ఏం చేస్తున్నాం అంటే మీడియన్ అనుకుంటున్నాం. మీడియన్ ఫార్ములా ఏంటి, మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF, n/2 మైనస్ CF కొంచెం ఒకసారి డివైడెడ్ బై F ఇంటూ H. డివైడెడ్ బై F ఇంటూ H. F అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. F అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మనం. మీడియన్ కనుక్కునేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాసుకుందాం మనం. ఇది క్లాస్ ఇంటర్వెల్కి, ఇది దేనికి అంటే ఫ్రీక్వెన్సీకి, ఇది దేనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి. ఇట్లా మనం డబ్బా వేసుకోవాలన్నమాట. ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF. క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకుందాం. 0 to 10 ఫ్రీక్వెన్సీ 5, 10 to 20 ఫ్రీక్వెన్సీ 8, 20 to 30 ఫ్రీక్వెన్సీ 10, 30 to 40 ఫ్రీక్వెన్సీ 7, 40 to 50 ఫ్రీక్వెన్సీ 5. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. చూడండి ఏ విధంగా అనుకోవాలో. ఫస్ట్ ఫ్రీక్వెన్సీని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. తర్వాత ఈ రెండు కూడా ఇక్కడ రాయాలి. ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఇది. 5 + 8 13. తర్వాత ఇక్కడ రాయాలి అంటే 5 + 8 + 10 ఇది ఇక్కడ రాయాలి. ఆల్రెడీ 5 + 8 చేసినాం 13. 13 + 10 23. తర్వాత ఇప్పుడు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? 5 + 8 + 10 + 7 అన్నీ యాడ్ చేసి ఇక్కడ రాయాలి. ఇక్కడ వరకు సమ్ చేసింటే 23 వచ్చింది. దీనికి 7 కలిపితే 30. ఇప్పుడు మరి ఇక్కడ ఎంత వస్తుంది? మొత్తం యాడ్ చేసుకుంటూ ఇక్కడ వరకు 30, ఇది యాడ్ చేస్తే 35. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ మొత్తం కూడితే అదే కదా n వాల్యూ. n ఈక్వల్ టు ఇవన్నీ సమ్ చేసింటే ఎంత వచ్చింటే 35. ఆల్రెడీ సమ్ చేసినాం కదా 35 n కనుక్కున్నాం. ఇప్పుడు మీడియన్ క్లాస్ ఏ విధంగా కనుక్కోవాలి? మీడియన్ క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మీడియన్ క్లాస్ అంటే ఎక్కడైతే n/2 వాల్యూ కన్నా జస్ట్ ఎక్కువ వస్తుందో, ఇప్పుడు చూడు ఏమన్నా మనం, ది క్లాస్ whose cumulative frequency is greater than n/2. This is called the median class. అంటే ది క్లాస్ whose cumulative frequency is greater than, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. ఇప్పుడు ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో n/2 కన్నా ఎక్కడ ఎక్కువ వస్తుందో చూద్దాం. n ఎంత ఇక్కడ? 35/2 చేస్తే ఎంత? 2 2 2 27.5. 27.5 ఎక్కడ? జస్ట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది? ఇక్కడ ఎక్కువ వస్తుంది. అదే కదా. ది క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ n/2. ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అదే ఇక్కడ కదా ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇదే మీడియన్ క్లాస్. జస్ట్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అదే మీడియన్ క్లాస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. n/10 27.5 దానికన్నా జస్ట్ ఎక్కువ యాడ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదే మీడియన్ క్లాస్. అయిపోయి మీడియన్ ఇక్కడ MLN కూడా మనం కనుక్కున్నాం. మీడియన్ క్లాస్ ఇది. ఇంకా అయిపోయి కథం. L అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. L ఈక్వల్ టు మీడియన్ క్లాస్ కనుక్కున్నాం, దాని లోయర్ బౌండరీ ఎంత? 30. n/2 కూడా కనుక్కున్నాం. ఎంత n/2? 27.5. అసలు సిస్సలైంది CF. CF అంటే ఏంటి ఇక్కడ? CF అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఇక్కడ చూడు, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యాడుందో దాని ముందు అంటే ఇదే కదా. ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కాదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్ ముందు వచ్చేది బిఫోర్ మీడియన్ క్లాస్ అంటే ఇది వస్తుంది. దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదే కదా. గుర్తు ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ వస్తుందో దాని ముందు ఉండేది. ఇక 27.5 కన్నా ఎక్కువ వచ్చింది, దీనికన్నా ముందు ఉండేదే CF. CF ఎంత? 23. F ఎంత? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఇదే F 30. H ఎంత? 10. 40 - 30 10. ఇప్పుడు ఏం చేయాలి మనం? జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, L + 30 + n/2 27.5 CF 23 divided by F 30 into
H 10 30 plus 27.5 minus 23 4 3.5 4.5 divided by 30 into 10 10 ones 10 threes 3 ones 3 ones 1.5 30 plus 1.5 31.5 ఇది మీడియన్ అవుతుంది. సింపుల్. ఇట్ ఈజ్ అబౌట్ మీడియన్. సరే, ఇంకోటి నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం చేద్దాం. ఇది లాస్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. ఇంకోసారేనండి అర్థం కాలేదనుకుంటా. ఇది ప్రాబ్లం. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఫైండ్ ద మీడియన్ ఏజ్. మీడియన్ ఏజ్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇదిదా ప్రాబ్లం. ఇదిదా ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేయాలి, టేబుల్ డ్రా కరో. ఇక్కడ ఏమేమి వస్తాయి మనకు, క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మోడ్ కనుక్కునేటప్పుడు ఏం రావు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ అంతే. మోడ్ చాలా చాలా ఈజీ. మీడియన్ కూడా చాలా చాలా ఈజీ. దీంతో పాటు మనకి ఏమొస్తుంది అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఏమేమి ఇక్కడ వస్తాయి, ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది ఫ్రీక్వెన్సీ, ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ CF. క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకుందాం. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 6, 14, 20, 10, 5. క్యూములేటివ్ అనుకుందాం. ఫస్ట్ 6 యాజ్ ఇట్ ఈజ్గా, 6 + 14 20. డైరెక్ట్ మనం ఇట్లా రెండు యాడ్ చేసిన తర్వాత దీన్ని యాడ్ చేసి ఇక్కడ రాయొచ్చు. 20 20 40, 40 16 56, 56 5, 56 + 5 61. తప్ప వేసినాం ఎక్కడన్నా. 40 46 56 61. ఓకే, ఇక్కడ ఎంతైతే వచ్చిందో దట్ ఈజ్ n వాల్యూ. n = 61. మోడ్ మీడియన్ ఫార్ములా ఏంటి, మీడియన్ = L + n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ హైట్. రాసుకుందాం. ఫస్ట్ మోడ్ కనుక్కునేటప్పుడు మోడల్ క్లాస్ కనుక్కుంటాం, మీడియన్ కనుక్కునేటప్పుడు మీడియన్ క్లాస్ కనుక్కుంటాం. అది ఇంపార్టెంట్. మీడియన్ క్లాస్ ఏమవుతుంది, n/2 వాల్యూ కన్నా ఎక్కడైతే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుందో ఆ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మీడియన్ క్లాస్ కనుక్కోవాలి అంటే n/2 వాల్యూ కనుక్కోవాలి. n/2 వాల్యూ, n ఎంత ఇక్కడ లాస్ట్లో వచ్చినది, n/2 = 61/2, 30.5. 30.5 కన్నా జస్ట్ ఎక్కువ ఎక్కడొచ్చింది, 6, 20, 40 ఇక్కడ ఎక్కువ వచ్చింది. ఎక్కడైతే ఎక్కువ వచ్చింటుందో దాని ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్లే మీడియన్ క్లాస్ ఇంటర్వెల్. మీడియన్ క్లాస్ MLA, మీడియన్ క్లాస్ MC సారీ, మీడియన్ క్లాస్. తర్వాత n/2 వచ్చేసింది. L మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. సో L = 40. తర్వాత
సిఎఫ్ అనుకునే ముందు ఎఫ్ కనుక్కుందాం. ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అదే ఎఫ్. ఇక్కడే కదా ఎక్కువ వచ్చింది, సారీ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, ఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సరే, ముందు కూడా తప్పు చేసినాం, ఇక్కడ దులిపేసినాం అప్పుడేది. ఎఫ్ వాల్యూ ఎక్కడైతే మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, సారీ ఇది ఎఫ్, ఇది ఎఫ్, ఇది సిఎఫ్. ముందు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వేసుకున్నాం, కాదు ఇది ఎఫ్ అవుతుంది. సారీ, ఎఫ్ ఈక్వల్ టు 20, సిఎఫ్ ఈక్వల్ టు మీడియన్ క్లాస్ క్యుములేటివ్. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే మామూలు ఫ్రీక్వెన్సీ. ముందు దాంట్లో కొంచెం తప్పు చేసినాం మనం. ఇక్కడ ఉంటుంది మామూలుగా ఎఫ్, అది కరెక్ట్ చేయండి మళ్ళీ. సిఎఫ్ ఈక్వల్ టు 20, హెచ్ ఈక్వల్ టు 10. ఇంకేమన్నా రాలేదా? అన్నీ వచ్చేసినాయి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఎల్ ఎంత? ఎల్ ఇక్కడ రాసినాం కదా 40. ఎల్ ఈక్వల్ టు 40. ఎల్ ఈక్వల్ టు 40. 40 ప్లస్ n/2 ఎంత? 30.5 మైనస్ సిఎఫ్ ఎంత? 20 డివైడెడ్ బై ఎఫ్ ఎంత? 20 ఇంటూ క్లాస్ లెంత్ ఎంత? హెచ్ 10. 40 ప్లస్ 10.5, 30.5 మైనస్ 20, 10.5 by 10 into 20 into 10, 10 1s, 10 2s, 2 5s, 2 2s, 2 5s, 45.25. ఇది మీడియన్ అవుతుంది అన్నమాట. ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీకు ఒకసారి అది చూపిస్తాం, తప్పు చేసినాం కదా, అది ఒకసారి రెక్టిఫై చేసుకుందాం మనం. పెల్ 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 పెల్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం అక్కడ. ఇది ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటాం మనం. పెల్ 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 పరా. ఇక్కడ ఈ ఎఫ్ ఇది కాదనమాట. ఎఫ్ ఏది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, సీడ్ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఇది, దీని ఫ్రీక్వెన్సీ ఎంత? 7. ఇది ఎఫ్ అన్నమాట. ఎఫ్ బదులు మనం ఎంత రాసుకోవాలి అంటే 7 రాసుకోవాలి. ఇక్కడ బై 7 చేయాలి. బై 7 చేస్తే అది ఆన్సర్ అన్నమాట. అదొకటి రెక్టిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.